భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. క్రిందటి వారం ప్రశ్నోపనిషత్తు పూర్తి చేశాం. ఈరోజు సారాంశాన్ని చెప్తాను. ప్రశ్నోపనిషత్తు బ్రాహ్మణోపనిషత్ అని పేరు. బ్రాహ్మణోపనిషత్తు అంటే మంత్రాలు శ్లోక రూపంలో ఉండకుండా పారాగ్రాఫుల్లాగా ఉంటాయి, లైన్లుగా ఉంటే అది బ్రాహ్మణోపనిషత్ అంటాం. తైత్రీయోపనిషత్తు కూడా బ్రాహ్మణోపనిషత్తు. అదేవిధంగా ఈ ఉపనిషత్తు కూడా బ్రాహ్మణోపనిషత్తు. దీనికి మంత్రోపనిషత్తు ముండకోపనిషత్తు. ముండకోపనిషత్తు మంత్రోపనిషత్తు అయితే అందులో చెప్పిన విషయాన్ని మరొక విధంగా స్తుతి చేయడం అన్నమాట, కాంప్లిమెంటరీ అంటారు. ముండకోపనిషత్తుకి కాంప్లిమెంటరీ స్తుతి పరంగా చెప్పేటటువంటిది ఈ ప్రశ్నోపనిషత్తు. ఇది అథర్వణ వేదానికి చెందినది. 4 వేదాలు ఉన్నాయి. ఒక్కొక్క వేదానికి కొన్ని ఉపనిషత్తులు ఉన్నాయి. ఈ ఉపనిషత్తు అథర్వణ వేదం, 4వ వేదమైనటువంటి అథర్వణ వేదానికి సంబంధించినటువంటిది. ముండకోపనిషత్తు కూడా అథర్వణ వేదానికి సంబంధించినదే. అది మంత్రోపనిషత్తు అయితే ఇది బ్రాహ్మణోపనిషత్తు. ప్రశ్నోపనిషత్తు అని ఎందుకు పేరు వచ్చింది అంటే, శిష్యులు ప్రశ్నలు వేయడం వలన 6 శిష్యులు వచ్చి ఒకే గురువైన పిప్పలాదుడి దగ్గరికి వచ్చి ప్రశ్నలు వేస్తారు. వారి యొక్క సందేహాలు తీర్చుకోవడం కోసం ఒక్కొక్క శిష్యుడు ప్రశ్న వేస్తూ ఉంటే గురువు గారు సమాధానం చెప్తారు. అందుకని ఈ ఉపనిషత్తుకి ప్రశ్నోపనిషత్తు అని పేరు. సమాధానాలు కూడా చెప్పారు కాబట్టి ప్రశ్న సమాధానోపనిషత్ లేక ప్రశ్నోత్తర ఉపనిషత్తు అని చెప్పచ్చు. ఉత్తరం అంటే సమాధానం, ప్రశ్న ఉత్తర ఉపనిషత్, ప్రశ్నోత్తర ఉపనిషత్ అని కూడా చెప్పుకోవచ్చు మనం. ఈ ఉపనిషత్తులో మొదటి ప్రశ్న శిష్యుడు అడుగుతాడు. కాత్యాయనుడు, కబంధీ కాత్యాయనుడు మొదటి ప్రశ్న వేస్తున్నాడు. ఇందులో 16 మంత్రాలు ఉన్నాయి. మొదటి ప్రశ్న వేసినటువంటి కాత్యాయనుడి ఈ అధ్యాయం, మొదటి అధ్యాయం 16 మంత్రాలు ఉన్నాయి. కాత్యాయనుడు ప్రశ్న వేశాడు పిప్పలాద మహర్షిని. ఈ ప్రాణుల యొక్క సృష్టి ఎలా జరిగింది అని ప్రశ్న. అప్పుడు పిప్పలాదుల వారు సమాధానం చెప్తున్నారు. సృష్టి సారాంశం చెప్పాలి కనుక సృష్టి గురించి చెప్తున్నారు. ఒక సారాంశం చెప్పి మొదటి మంత్రంలో దాని యొక్క వివరణ చెప్తున్నారు. మొదట ఏమి సృష్టింపబడింది, ఎవరు సృష్టించారంటే భగవంతుడు సృష్టి చేశాడు. ఈ సృష్టిని భగవంతుడు చేశాడు. దీనికి సృష్టికర్త భగవంతుడే. కానీ ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాలి మనం. భగవంతుడే సృష్టికర్త అంటే ఆయన బ్రహ్మదేవుణ్ణి మాత్రమే సృష్టి చేశాడు. ఆయనకి బ్రహ్మదేవుణ్ణి సృష్టి చేసి ఎలా సృష్టి చేయాలో తర్వాత సృష్టి అంతా నేర్పి తర్వాత బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు మొత్తం సృష్టిని. అంటే భగవంతుడు ముందు బ్రహ్మదేవుణ్ణి సృష్టించాడు. బ్రహ్మదేవుణ్ణి మిగతా సృష్టి అంతా నువ్వు చెయ్యవయ్యా, నీకు నేర్పుతాను అని చెప్పి నేర్పి ఆయన చేత సృష్టి చేయించాడు. అంటే పరోక్షంగా భగవంతుడే ఈ సృష్టికి కారణం. ప్రత్యక్షంగా బ్రహ్మదేవుడు కారణమైతే పరోక్షంగా భగవంతుడే కారణం. ఎందుకనంటే బ్రహ్మదేవుడికి ఈ సృష్టి చేసే జ్ఞానం ఎవరిచ్చారు? భగవంతుడే ఇచ్చాడు. కనుక జాబ్ షేర్ చేసుకోవడం అన్నమాట. కష్టం ఎందుకు నాకు అని సృష్టి చేసి చెప్పడం అలా. కనుక భగవంతుడే చేశాడు అన్నాడు.
ఈ బ్రహ్మదేవుడు చేసినప్పుడు మొదట ఏమేమి సృష్టించాడు? ముండకోపనిషత్తులో చూసాం, బ్రహ్మ దేవానాం ప్రథమ సంభభూవ అనే విషయాన్ని మనం ఇక్కడ చెప్పుకోవాలి. బ్రహ్మదేవుడు మొదట పుట్టి ఏం సృష్టించాడు ఆయన? ఇంకా తర్వాత అంటే మొదట మిథున సృష్టి అన్నాం. మిథునం అంటే దంపతులు, రెండు మాట, పేర్స్ అంటారు చూసారా, పేర్స్. ఇద్దరిద్దరిని పుట్టించాడు, అన్నిటినీ అన్నాడు. అందరు ఎవరండి అంటే మొదట మిథున సృష్టి చేస్తే తర్వాత అన్ని రెండు వస్తాయి అన్నమాట. ఏమిటంటే సూర్యుడు చంద్రుడు, మిథునం. మొదట సూర్య చంద్రుల్ని సృష్టించాడు. ఈ ఇద్దరు కూడా, సూర్యుడు చంద్రుడు కాలానికి ప్రతీకం కనుక కాల సృష్టి అన్నమాట. మిథున సృష్టి మొదటిది. ఆ మిథున సృష్టి మనకి ఏం తెలియజేస్తుంది అంటే కాల సృష్టిని తెలియజేస్తుంది. సూర్యుడైతే రోజు, నెలలు, సంవత్సరాలు ఆయన దానికి ప్రతీకం. కాలం అంటే రోజు, నెలలు, వారాలు, సంవత్సరం కదా కాలం అంటే. ఎంతకాలం అంటే సంవత్సర కాలం అంటాం, ఒక నెల కాలం, మాసకాలం, ఒక మాసం అంటాం కదా. కనుక కాలాన్ని నిర్ణయించేవాడు సూర్యుడు. సూర్యుడు కాలానికి ప్రతీకం కనుక కాల సృష్టి కూడా చేశాడు ఆయన బ్రహ్మదేవుడు. చంద్రుడేమో తిథి నక్షత్రాలకు ఆయన ప్రతీకం, తిథి నక్షత్రాలకు. కనుక సూర్యుడు చంద్రుడు ఇద్దరు కూడా కాలానికి ప్రతీకం గనక బ్రహ్మదేవుడు సూర్యచంద్రుల మిథున రూపంలో కాలాన్ని కూడా సృష్టించాడు అని అర్థం. కనుక రెండవదేమిటి? కాల సృష్టి. ఈ కాల సృష్టిలో సంవత్సరం అనే దానికి ఉత్తరాయణం, దక్షిణాయనం అని రెండు భాగాలు. ఇది కూడా కాలంలో కిందికే వస్తుంది. 6 నెలలు ఉత్తరాయణం, 6 నెలలు దక్షిణాయనం. జనవరి నుంచి జూన్ వరకు ఉత్తరాయణం, జూన్ నుంచి ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? దక్షిణాయనం. సో సంవత్సరంలో 2 భాగాలు. ఇది కూడా కాలాన్నే తెలియచేస్తుంది. దీన్ని కాల సృష్టి అంటారు. అదేవిధంగా సౌర్యమాన కాలం, చంద్రమాన కాలం, చాంద్రమాన కాలం అంటారు. 2 క్యాలెండర్లు ఉంటాయి. క్యాలెండర్ అంటే ఇప్పుడు వీళ్ళు ఇంగ్లీష్ డేట్లు ఇచ్చే క్యాలెండర్ కాదు. మన పంచాంగం ఉంది చూసారా, 2 పంచాంగాలు. సౌరమాన కాలం ప్రకారం, సూర్యుడికి ప్రతీకంగా వచ్చే కాలం ప్రకారం ఒక పంచాంగం. చంద్రుడికి ప్రతీకంగా వచ్చేది అంటే చంద్రుడు శుక్లపక్షం తిథి, శుక్లపక్షం, కృష్ణపక్షం అంటారు సార్. 15 రోజులకు ఒకసారి ఒక పక్షం వస్తుంది, ఫోర్త్ నైట్ అంటారు. శుక్లపక్షం, కృష్ణపక్షం. మన తెలుగు క్యాలెండర్లో చూస్తే తెలుస్తుంది. శుక్లపక్షం, కృష్ణపక్షం, తిథి, నక్షత్రం అన్నీ ఉంటాయి అందులో. మాసం పేర్లు అన్నీ ఉంటాయి. ఇప్పుడు వచ్చే పిల్లలకి ఎవరికి తెలియవులేండి అవన్నీ కూడా, మనమే మర్చిపోతున్నాం. రాబోయే ఇప్పుడు చదువుతున్న పిల్లలకి అవన్నీ తెలియవు. స్కూళ్ళల్లో కూడా లేవు, అవి ఉన్నాయేమో తెలియదు నాకు. మనం చదివినంతగా వాళ్ళకి తెలియదు. తెలిసినా కూడా అంతగా అవి వంటబట్టరు. చిన్నప్పుడు అంత శ్రద్ధగా తీసుకోరు వాళ్ళు దాన్ని. అందుకనే అందరికీ క్యాలెండర్ చూడటం చేత కాదు. ఇప్పుడున్న తెలుగు క్యాలెండర్ కూడా అందరికీ తెలియదు చూడడం. వర్జ్యం వస్తుంది, ఎప్పుడు వస్తుంది, నక్షత్రం అది ఎప్పుడు మొదలవుతుంది, తిథి ఎంతవరకు ఉంది, ఎంతకాలం ఉంది, ఆ టైం చూస్తేనే కన్ఫ్యూషన్. కనుక క్యాలెండర్ చూడటానికి కూడా కొంచెం జ్ఞానం కావాలి. సరే, ఇది కాల విషయం. కాలం తర్వాత మరేం సృష్టించాడంటే మిథునం అంటే అర్థమైంది కదా. ఇప్పుడు శుక్లపక్షం, కృష్ణపక్షం, రాత్రి, పగలు, ఉత్తరాయణం, దక్షిణాయనం, ఇవన్నీ కూడా మనం మిథునం అంటాం. వీటిని మిథునం అని. ఇప్పుడు కాల సృష్టి తర్వాత ప్రాణుల్ని సృష్టించడానికి ముందు అన్న సృష్టి చెయ్యాలి. ప్రాణుల్ని సృష్టించిన తర్వాత అన్న సృష్టి చేసే వరకు టైం లేకపోతే అందరు చచ్చిపోతారు కదా, అన్ని ప్రాణులు చనిపోతాయి. అందుకని ముందుగానే అన్నం తయారు చేసి పెట్టుకొని భోజనం తినడానికి కావలసినవన్నీ భోగ్య పదార్థాలన్నీ తయారు చేసి పెట్టుకొని అప్పుడు ప్రాణులను సృష్టించాడు. 3వ సృష్టి ఏమిటి? అన్న సృష్టి. అన్నం సృష్టించిన తర్వాత ఎవరి కోసం ఈ అన్నం అంతా, ఈ భోజనం అంతా అంటే
ప్రాణుల కోసం గనక ప్రాణుల్ని సృష్టించాడు. తర్వాత ప్రాణులను సృష్టించాడంటే ఏమి సృష్టించాడు? జీవులను సృష్టించాడా, జీవులకు శరీరాన్ని సృష్టించాడా అంటే జీవులకు కావలసినటువంటి శరీరాన్ని సృష్టించాడు. ఎందుకని జీవుల్ని సృష్టించలేదంటే జీవుల్ని సృష్టించలేడు భగవంతుడు కూడా. జీవుడు అనాది, జీవుడు అనాదిగా ఉన్నాడు. ఆయనకు మొదలు లేదు. జీవుడు అనేవాడికి మొదలు చివర లేదు. ఆ జీవుడికి శరీరాన్ని ఇవ్వాలి కనుక ఆ కర్మ ప్రకారం జీవులకు శరీర సృష్టిని చేసి ఆ శరీర సృష్టిలో ప్రాణాన్ని సృష్టించాడు. ఆయన చేసింది అది. జీవుడిని సృష్టించాల. జీవుడికి ప్రాణాన్ని ఇవ్వాలి అంటే శరీరంలో వెయ్యాలి. శరీరంలో పడేస్తే ప్రాణం పనిచేస్తుంది అన్నమాట. అది ప్రాణ సృష్టి అంటేనే జీవ సృష్టి. జీవ ప్రాణధారణి అని అర్థం. ఉన్న జీవుడికి ప్రాణం పోయాలి కదా. ప్రాణం పోయాలి అంటే శరీరం కావాలి. ఆ జీవుడు కర్మను అనుభవించాలి అంటే ఈ శరీరంలో ఉండాలి. మనం కూడా ఒక ఇల్లు వాకిలి ఉంటే కదా పనులు చేసుకుంటాం, లేకపోతే చేయలేం కదా. ఇంట్లో వస్తువులన్నీ పెట్టుకొని వండుకోవడానికి, తినడానికి, స్నానం చేయడానికి ఇవన్నీ ఉండాలి కదా. లేకపోతే ఏం చేస్తాం? అదేవిధంగా ఈ జీవుడికి కూడా ఈ శరీరం అనేది ఇల్లు. రెంట్ కట్టి పుణ్యకర్మ పాపకర్మ రెండు కొంచెం కొంచెం ఇచ్చి సుఖపడటానికి దుఃఖపడడానికి మనం 20,000 ఇచ్చినా 30,000 ఇచ్చినా ఒక్కొక్కసారి ఇంట్లో ప్రాబ్లం వస్తుందా రాదా? ప్రాబ్లం వచ్చేదంతానేమో పాపధనం అనమాట. అది కొంచెం ఏదో ఉన్నది, దానివల్ల కష్టాలు వస్తుంటాయి ఇంటి వల్ల. సుఖంగా ఉన్నామంటే అది కొంచెం పుణ్యధనం అయి ఉంటుంది, అందువల్ల కొంచెం సుఖం కూడా ఉంటుంది ఇంట్లో. ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది చూడండి, ఇంటి వల్ల వచ్చే సమస్యలు. అదేవిధంగా మనం కూడా పుణ్య పాప రెండు కర్మను ఇచ్చి ఈ ఇంట్లో జీవుడు చేరతాడనమాట. కర్మఫలాన్ని ఇచ్చి, ఆ కర్మ యొక్క పుణ్య పాప ఫలాన్ని ఇచ్చి ఇంట్లో చేరతాడు. చేరినప్పుడు ఆ జీవుడికి సుఖ దుఃఖాలు కలుగుతాయి. అది విషయం. కనుక ఇప్పుడు సృష్టి గురించి అయిపోయింది. ఇక్కడ మనకు రెండు అంటే ఈ యొక్క అధ్యాయంలోనే రెండు వేరే విషయాలు చెప్తారు పిప్పలాదుల వారు. ఏం చెప్తారంటే సాధనాల గురించి చెప్తున్నారు. ప్రాణులకి పుట్టిన తర్వాత జీవులందరికీ కొంత రూల్స్ రెగ్యులేషన్స్ కావాలి కదా. వాళ్ళని సృష్టించేసి అన్నం తినండి, బాగా హాయిగా ఆనందించండి అంటే చెప్పినట్లుగా వినరు వాళ్ళు. అందుకని కొన్ని సాధనాలు ఇచ్చారన్నమాట. సాధన చతుష్టయ సంపత్తి పొందడానికి కొన్ని సాధనాలు: బ్రహ్మచర్యము, తపస్సు, సత్యము, అమాయావిత్వం, మాయ లేకుండా ఉండడం అంటే నిజాయితీగా ఉండడం, ఇట్లాంటివన్నీ విలువలు పాటించాలి అని చెప్పి వాటిని కూడా పెట్టాడు భగవంతుడు బ్రహ్మదేవుడు. సాధన చతుష్టయ సంపత్తి ఉంటేనేమో ఆంతరంగికంగా ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. కనీసం విలువలు పాటిస్తే కనీసం ఐహికమైన సుఖము శాంతి అయినా లభిస్తాయి. విలువలు పాటించని వాడికి ఏ సుఖము ఉండదు. కనుక విలువలు పాటించడం చాలా అవసరం అని చెప్పి బ్రహ్మదేవుడు వాటిని సృష్టి చేశాడు. విలువలు పాటించడం వల్ల ఏమిటి ఫలితం అంటే వాటిని ప్రాపంచికమైనటువంటి వాటి కోసం ఉపయోగించుకుంటే, తపస్సు, బ్రహ్మచర్యం, సత్యం పలకడం, ఆనెస్టీగా ఉండడం, ఇవన్నీ తన యొక్క ప్రాపంచిక సుఖాల కోసం పొందడం కోసం ఉపయోగించుకుంటూ అవి పాటిస్తే స్వర్గలోకానికి వెళతాడు. మంచివాడు కదా. మరి మంచి తపస్సు బ్రహ్మచర్యం అన్నీ పాటించి నిజాయితీగా ఉన్నవాడు మరి స్వర్గలోకానికి వెళతాడు. అట్లా కాకుండా ఉపాసన చేస్తే, విలువలు పాటిస్తూ ఉపాసన చేశాడు అనుకోండి, బ్రహ్మలోకానికి వెళతాడు. బ్రహ్మలోకానికి వెళ్ళి క్రమముక్తిని పొందుతాడు. సాధనలు పాటించడం వల్ల ఫలితం ఏమిటి తెలియాలి కదా. లేకపోతే ఎవరు పాటిస్తారు? నాకేమొస్తుందండి అంటాడు. నీకు స్వర్గలోకం అన్నా వస్తుంది, బ్రహ్మలోకం అన్నా వస్తుంది. మంచితనంగా ఉంటే, తపస్సు కొంచెం మంచి కర్మలు చేస్తూ ఉంటే స్వర్గలోకానికి వెళ్ళి సుఖాన్ని అనుభవిస్తావు. ఆ సుఖం అనుభవించి అయిపోయిన తర్వాత వస్తావు. మళ్ళీ మంచి పనులు చేస్తే ఫలితం ఉంటుంది. కానీ నిష్కామంగా ఉపాసన గనక చేస్తే, భగవంతుడి కోసం ధ్యానం చేస్తే బ్రహ్మలోకానికి వెళ్ళి క్రమముక్తిని పొందుతావు అని చెప్పబడింది ఈ విషయం. కనుక ఈ యొక్క సాధన చతుష్టయ సంపత్తి ఒక విషయం.
ఈ తపస్సు బ్రహ్మచర్యం ఇవన్నీ పాటిస్తే బ్రహ్మలోకం వస్తుంది అని విషయాలన్నమాట. ఇంతటితో మొదటి అధ్యాయం అయిపోయింది. తర్వాత రెండవ అధ్యాయం 2-3 అధ్యాయాలు కలిపి చదువుకోవాలి మనం. యాక్చువల్గా రెండవ అధ్యాయంలో ప్రాణాన్ని గురించి చెప్తున్నారు, ప్రాణ స్తుతి. 3వ అధ్యాయంలో ప్రాణ ఉపాసన. కనుక 2 ఒకే టాపిక్ సంబంధించి ఉన్నాయి కాబట్టి 2 ఒకేసారి మనం చదువుకోవచ్చు. ప్రాణ ఉపాసన, ప్రాణతత్వం. 2వ అధ్యాయమేమో ప్రాణాన్ని గురించి చెప్తే ఇక్కడ 2 ప్రశ్నలు వేస్తాడు. 2వ ప్రశ్నలో భార్గవుడు అడుగుతున్నాడు. భార్గవుడు అనే శిష్యుడు, మొదటి శిష్యుడు కాత్యాయనుడు, 2వ శిష్యుడు భార్గవుడు వచ్చి ఇక్కడ ఈయన 3 ప్రశ్నలు వేస్తున్నాడు. ఏమిటంటే, మనిషి జీవించి ఉండడానికి ఏ తత్వం ఉపయోగపడుతున్నది, అసలు ఈ మనిషి ఉండాలి అంటే ఏమిటి ఆ తత్వం, దేనివలన, ఏ తత్వం వలన, ఏ ప్రిన్సిపల్ వలన ఇతను ఉంటున్నాడు, ఈ జీవిస్తున్నాడు మనిషి అనేది మొదటి ప్రశ్న భార్గవుడు వేసింది. అంటే 2వ శిష్యుడు 3 ప్రశ్నలు వేశాడు. ఎలా ఉంటున్నాడు ఈ మనిషి, ఏమిటి ఆ ప్రిన్సిపల్ అని అడిగాడు. తర్వాత ఏ తత్వాలు ఉంటే ఉన్నాడో ఆ తత్వాలు ఎవరెవరు తాము గొప్పని చెప్పుకుంటున్నారు అని అడిగాడు భార్గవుడు. తత్వాలు ఉన్నాయి, ఈ తత్వాల వల్ల, ఈ ప్రిన్సిపల్స్ వల్ల ఈ జీవుడు జీవిస్తున్నాడు అంటే ఆ తత్వాలు ఎవరెవరు తమ గురించి గొప్పగా చెప్పుకుంటున్నాయి అన్నారు. వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటున్నాయి అని అడిగాడు. 3వ ప్రశ్న ఏమిటంటే, అసలు నిజంగా వీళ్ళల్లో గొప్పవాళ్ళు ఎవరు, వాళ్ళంతా చెప్పుకుంటున్నారు, మీరు చెప్పండి వాళ్ళల్లో నిజంగా గొప్పవాడు ఎవరు అని చెప్పండి అని అడిగాడు. అప్పుడు దానికి సమాధానంగా ఈ 2వ అధ్యాయంలో 13 మంత్రాలు ఉన్నాయి. అప్పుడు పిప్పలాదుల వారు చెప్తారు, నాయన ఈ శరీరంలో అనేక తత్వాలు ఉన్నాయి, 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, 5 కర్మేంద్రియాలు ఉన్నాయి, 5 ప్రాణాలు ఉన్నాయి, మనస్సు ఉంది, బుద్ధి ఉంది, 5 భూతాలు కూడా ఉన్నాయి ఇందులో, ఈ శరీరంలో. ఎందుకంటే 5 భూతాల చేత చేయబడింది కాబట్టి అవి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ వ్యక్తి ఉండడానికి కారణం. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నామంటే మీరు జ్ఞానేంద్రియాల ద్వారా వింటున్నారు, కర్మేంద్రియం ద్వారా వ్రాస్తున్నారు. ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కంటికి కనపడతాయా? కనపడవు. శరీరం ద్వారా అవి వ్యక్తం అవుతున్నాయి. చెవుల ద్వారా శ్రోత్ర ఇంద్రియం, చేతిలోనేమో పాణి ఇంద్రియం, ఆ శక్తి అన్నమాట. ఇవన్నీ కూడా మనిషి ఇక్కడ కూర్చున్నామంటే మన గురించి మనకే తెలియదు. కూర్చున్నాం, తలకాయ ఊపుతున్నాం. ఇది ఇంద్రియాల వెనక మనస్సు ఉన్నది. ఈరోజు ప్రశ్నోపనిషత్త సారాంశమా ఛాందోగ్యోపనిషత్త అని వచ్చిందంటే దాన్ని తెలుసుకునేది ఎవరండి? బుద్ధి. ఈరోజు ఛాందోగ్యోపనిషత్తు కాదు, ప్రశ్నోపనిషత్తు సారాంశం. వచ్చే వారం ఛాందోగ్యోపనిషత్తు. కాదు, వచ్చే వారం సరస్వతి పూజ సెలవు, ఆ పై వారమే ఛాందోగ్యోపనిషత్తు అని ఎవరికండి తెలుస్తున్నది? ఇప్పుడు ఇదంతా తెలుసు కదా మీకు. అంటే బుద్ధి కూడా ఉన్నది కదా, మనస్సు ఉన్నది కదా. కనుక ఇవన్నీ శరీరాన్ని నిలుపుతున్నాయి అన్నారు. 5 ప్రాణాలు కూడా ఉన్నాయి ఇందులో. ఈ ప్రాణాలు నిలుపుతున్నాయి, ఇవన్నీ నిలుపుతున్నాయి అని చెప్పారు. చెప్తే తర్వాత 2వ ప్రశ్న ఏమడిగాడు, వీరందరిలో ఎవరెవరు తాము గొప్పవాళ్ళం అని చెప్పుకుంటున్నారు అన్నాడు. అంటే ఏముంది, జ్ఞాన ఇంద్రియాలు, కన్ను నేనే గొప్పదాన్ని, చెవులు నేనే గొప్పవి అంటున్నాయి, ఒక్కొక్క ఇంద్రియం తానే గొప్ప అని చెప్పుకుంటున్నది. అందుకని ఎవరి గొప్పతనాన్ని ఒప్పుకోకుండా తామే గొప్పవాళ్ళని చెప్పుకుంటున్నారు, అందరూ మిడిసిపడుతున్నారని అర్థం. తెలుగులో చెప్పాలంటే తమ గొప్ప తామే చెప్పుకుంటూ మిడిసిపడుతున్నారు, గర్వపడుతున్నారు అహంకారంతో అన్నారు. మరి నిజంగా గొప్పవాళ్ళు ఎవరండి అని అడిగారు కదా. వీళ్ళందరూ తాము గొప్పవాళ్ళని చెప్పుకుంటున్నారు, నిజంగా గొప్పవాళ్ళు ఎవరంటే ప్రాణాలు, 5 ప్రాణాలు కలిగినటువంటి ఒక ప్రాణం ఉన్నది, 5 తత్వాలు ఉన్నాయి అందులో. ఒకే ప్రాణం 5 రకాలుగా పనిచేస్తూ ఉంటుంది.
ఆ ప్రాణమే నిజంగా గొప్పది, అది తాను గొప్ప అని చెప్పుకోకుండా పనిచేస్తున్నది అన్నారు. వీళ్ళందరూ కూడా తాము తాము గొప్ప గొప్ప అని అనుకుంటూ ఉంటే ఆ ప్రాణం ఏం చేసిందట, అసలు వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలి అని చెప్పి వీళ్ళందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. వెళితే బ్రహ్మదేవుడు అన్నట్ట, మీ తగాదా నేను తీర్చలేను, ఈ తగాదా తీరాలంటే ఒకటే మార్గం, ఒక్కొక్కళ్ళు బయటికి వెళ్ళండి సంవత్సరం పాటు అన్నాడు. అంటే కళ్ళు బయటికి వెళ్ళినైట వచ్చినైట. నేను లేకపోతే పాపం మీరు అందరు ఎట్లా ఉన్నారు అని అడిగితే, ఏముంది గుడ్డివాడు ఉన్నట్టు ఉన్నాము అన్నట్ట. అదేవిధంగా చెవులు కూడా బయటికి వెళ్ళిన సంవత్సరం పాటు, ఆహా నేను లేకపోతే వీడు బతకలేరు అనుకుంది. చెవులు శ్రోత్ర ఇంద్రియం కూడా బయటికి వెళితే తర్వాత వచ్చిందట సంవత్సరం తర్వాత. ఎలా ఉన్నారు మీరు అందరూ, పాపం కష్టపడ్డారా నేను లేకపోతే? ఏముంది చెవిటివాడు ఎట్టున్నాడో అట్టున్నాం అన్నారు. చెవిటివాడి లాగానే ఉన్నాము, మాకేం ప్రాబ్లం లేదు, ఇంకా హాయిగా ఉన్నావు నువ్వు లేకపోతే. అసలు నువ్వే అన్నీ విని ప్రాబ్లం తీసుకొస్తావు. ఇట్లా ఒకరికొకళ్ళు బుద్ధి లేకుండా ఒక సంవత్సరం పోతే ఏముంది, బుద్ధి లేకపోయినా హాయిగానే ఉంటాము, ముద్దబ్బాయి లాగా ఉంటాము. అలా ఉన్నారు. మనసు లేకుండా ఆయన ఉన్నారు, బుద్ధి లేకపోయినా ఉన్నారు, అందరూ లేకుండా ఉన్నారు. ఇప్పుడు ప్రాణం వంతు వచ్చింది. మరి నేను కూడా వెళ్ళొస్తాను ఒక సంవత్సరం అన్నదిట ప్రాణం అని చెప్పి బయలుదేరింది. వాకిలి దగ్గరికి వెళ్ళేసరికి ఈ ఇంద్రియాలకన్నిటికీ శక్తి అణగారిపోతుంటే అప్పుడు వీళ్ళకి తెలిసి వచ్చిందట, అయ్యో ప్రాణం లేకపోతే మనం ఉండలేం అని చెప్పి ఆ ప్రాణాన్ని మళ్ళీ ఆహ్వానించి, ఓ ప్రాణమా నువ్వు వెళ్ళొద్దమ్మా, ఇక్కడే ఉండు, మమ్మల్ని అందరినీ బతికించు నువ్వు అని ప్రార్థిస్తే అప్పుడు ప్రాణం ఆ శరీరంలో ఉన్నది. కనుక ఎవరుంటే ఎవరుంటారంటే ప్రాణం ఉంటేనే అందరూ ఉంటారు. ప్రాణం లేకపోతే అందరూ పెట్టే బేడ సర్దుకొని వెళ్ళిపోతారు. పెట్టే బేడ అంటే గుర్తున్నది ఇప్పుడు, అందరూ వెళ్ళిపోతారన్నమాట. కనుక ఇప్పుడు ఎవరు గొప్పవాళ్ళు అంటే ప్రాణమే గొప్ప అన్నారు. ఇది ప్రాణం యొక్క విషయం అన్నమాట 2వ అధ్యాయంలో. తర్వాత 3వ అధ్యాయంలో ఇటువంటి గొప్పదైన ప్రాణాన్ని ఎవరైతే ఉపాసన చేస్తారో ఆ ప్రాణ ఉపాసకులకి మంచి ఫలితం వస్తుంది, క్రమముక్తి దొరుకుతుంది, బ్రహ్మలోకానికి వెళతారు అని చెప్తున్నారు 3వ అధ్యాయంలో. అక్కడ 5 ప్రశ్నలు వేస్తాడు శిష్యుడు. 2వ అధ్యాయంలో భార్గవుడు అడిగితే 3వ అధ్యాయంలో ఆశ్వలాయనుడు 3వ శిష్యుడు వచ్చి 5 ప్రశ్నలు వేస్తాడు. మొదటి ప్రశ్న ఏమిటంటే, ఈ ప్రాణులు ఎలా పుడుతున్నాయి, అసలు ఎలా పుడుతున్నాయి ఈ ప్రాణులన్నీ, ఈ సృష్టి ఎలా జరిగింది అని అడిగాడు. మొదటి ప్రశ్న మొదటి శిష్యుడు. తర్వాత ప్రాణుల్ని సృష్టించాడన్నాడు. ప్రాణం కలిగినటువంటి జీవులు, ఈ జీవులకి శరీరాన్ని ఇచ్చాడు కదా, అసలు వీళ్ళందరూ ఎలా పుడుతున్నారు ఈ శరీరంలో, ఈ జీవుడు ఈ శరీరంలో ఎలా ప్రవేశిస్తున్నాడు, ప్రవేశించిన తర్వాతనే కదా ప్రాణి అయినాడు, ప్రాణి అయినది అప్పుడే కదా. దానికి ప్రశ్న అన్నమాట ఇది. ఎలా పుడుతున్నాయి ఈ ప్రాణులన్నీ, మొదటి ప్రశ్న. 2వ ప్రశ్న, ఈ శరీరంలో ఈ ప్రాణం ఎలా ప్రవేశిస్తున్నది, ఎలా ప్రవేశిస్తున్నది, శరీరంలో ఎలా ప్రవేశిస్తున్నాడు ఈ ప్రాణము అంటే. తర్వాత ఈ శరీరం ఉండడానికి ఎవరు కారణం అన్నారు. ఈ శరీరం దేని వలన నిలబడుతున్నది అని ప్రశ్న. ఈ శరీరంలో ఎలా ఉంటున్నది ఈ ప్రాణం, ఏ విధంగా ఉంటుంది, ఏం పని చేస్తున్నది అని అర్థం. ప్రాణం వలన ఈ శరీరం ప్రాణం ఉంది, ఈ ప్రాణం అనేది శరీరంలో ఎలా పనిచేస్తున్నది. శరీరం ఉండడానికి ప్రాణం అని చెప్పి ఇందాక 2వ అధ్యాయంలోనే చెప్పేశారు. శరీరాన్ని ఉండడానికి కారణం ప్రాణం అని చెప్పాం. ఈ ప్రాణం ఈ శరీరంలో ఎలా ఉండి పని చేయిస్తున్నది. ఇన్ని ప్రశ్నలు. మనకు ఒక ప్రశ్న అడిగితే ఇంకా దాని తర్వాత మళ్ళీ ప్రశ్నలే రావు. ఇలా ఉన్నదన్నారు, ఎలా పని చేస్తున్నది చూన్నారు. ఎవరు గొప్పవాడని చెప్పుకుంటున్నారు, అసలు నిజమైన గొప్పవాడు ఎవరు. ఎన్ని ప్రశ్నలు చూడండి, యక్ష ప్రశ్నలలాగా ఒక్కొక్క శిష్యుడు ఇన్ని ప్రశ్నలు వేశాడంటే ఎంత మేధస్సు చూడండి వాళ్ళకి. 3వ ప్రశ్న, ఎలా పనిచేస్తున్నది ఈ ప్రాణం అని అడిగారు. 4వ ప్రశ్న ఏమిటి, శరీరాన్ని ఈ ప్రాణం ఎలా నిలుపుతున్నది అన్నారు. ఏ విధంగా ఉంటున్నది ఈ శరీరంలో, ఎలా నిలుపుతున్నది, చేసే పని ఏమిటి, ఎక్కడెక్కడ ఉన్నది ప్రాణం, ఏ పని చేస్తున్నది
అన్ని వివరంగా అడగాలి. అన్నిటికి కలిపి ఒకటే అడిగితే కుదరదు. ఎక్కడెక్కడ ఉన్నది, ఎలా ఎలా పనిచేస్తున్నది, 4వ ప్రశ్న. 5వ ప్రశ్న ఏమిటంటే, మనిషి మరణించినప్పుడు మరణ సమయంలో ఏమవుతున్నది, ఈ ప్రాణం ఎలా పోతున్నది, ఇవన్నీ అడిగాడు అన్నమాట. అంటే ఈ ప్రాణం యొక్క పుట్టుకేమిటి, అది ఎలా ప్రవేశిస్తుంది, అది ఎలా ఉంటున్నది, అది ఎలా పనిచేస్తున్నది, ఈ శరీరంలో ఇన్ని వివరాలు. అసలు మనకు ప్రాణం గాలి తీసుకోవడం తప్ప మనకు ఏమీ తెలియదు. ఈ ప్రాణం ఈ శరీరంలో ఎలా ప్రవేశించింది, ఎలా పుట్టింది, ఇందులో ఎలా పనిచేస్తున్నది, ఎక్కడెక్కడ పనిచేస్తున్నది, ఏ ఏ పనులు చేస్తున్నది, ముఖ్యమా కాదా? చాలా ముఖ్యం. దాని గురించి చెప్పారు శ్రీ గురువు గారు. మొదటి ప్రశ్నకి సమాధానం. ఈ ప్రాణం ఎలా పుట్టిందంటే, మాయా సహితం బ్రహ్మ, ఈశ్వరుడి ద్వారా పుట్టింది. ఈశ్వరుడు ఈ ప్రాణాన్ని సృష్టి చేశాడు. మాయా సహితం బ్రహ్మ, ఈశ్వర దీన్ని సృష్టించాడు. 2వ ప్రశ్నకి సమాధానం, ఇది ఎలా పుట్టింది ఈ శరీరంలో, దీని రావడానికి కారణం ఏమిటి, ఈ శరీరంలో ఎలా ప్రవేశించాడు ఈ ప్రాణం అంటే, సంకల్పం కామం వల్ల, కామ కర్మ. సంకల్ప అంటే కామం, కర్మ పని. పుణ్య పాప కర్మ, కర్మ అంటే సంకల్పం అంటే కోరిక, డిజైర్ అంటారు. అవి ఉండడం వలన ఈ ప్రాణం ఇందులో ప్రవేశించింది. సంకల్ప, పుణ్యపాప, కర్మ, ఈ 2 కారణాలు, వీటి వల్ల ఇందులో ప్రవేశించింది. ఈ కర్మకి ఎవరు కారణం అంటే మనసు కారణం అన్నారు. కర్మకు మనసు కారణం. మనసు కర్మకు కారణమైతే కర్మకు కామం కారణం. కామం వలన సంకల్పం, సంకల్పం కామం వలన ప్రాణం ఈ శరీరంలో ప్రవేశించింది. ఈ శరీరంలో ప్రవేశించిందంటే ఎవరు ప్రవేశింపజేశారు? ఈశ్వరుడు. ఈశ్వరుడు ఎవరు? మాయా సహితం బ్రహ్మ, కనుక మాయ కారణం. నిర్గుణం బ్రహ్మ, ఆయన మాయ ద్వారా దీన్ని సృష్టి చేశాడు. అంటే మాయ, ప్రాణం అనేది మాయ యొక్క వేరే రూపం. బ్రహ్మ కాకుండా మిగతా ఉన్నవన్నీ మాయ. ఇవన్నీ మాయ యొక్క మాడిఫికేషన్స్ అన్నమాట. మీరు శనగపిండిని లడ్డూగా చేయొచ్చు, మైసూరుపాకుగా చేయొచ్చు, రకరకాల పిండి వంటలు చేస్తారు చూసారా. అట్లాగే మాయ ఈ ప్రపంచంలోని లడ్డూ, బూందీ, మైసూరుపాకులాగా అన్నమాట. ఏది పట్టుకున్నా శనగపిండే. శనగపిండితో చేసినవన్నీ అన్ని శనగపిండే కదా. పకోడీలు చేయండి, బజ్జీలు చేయండి, శనగపిండి అన్ని రకాలు. ఎన్ని రకాలు. రుచి కూడా శనగపిండే కదా. బజ్జీ ఒక రుచి ఉంటుంది, పకోడీ ఒక రుచి ఉంటుంది. ఏంటి, మైసూరుపాకు వేరే రుచి, బూందీ వేరే రుచి. స్వామిని అవన్నీ ఇప్పుడు చెప్పకండి. మరి మాయ గురించి తెలియాలి కదా, అందుకని తెలుసున్నా. ఒక మాయ ఇన్ని రంగులు, ఇన్ని రూపాలు, ఇంత వెరైటీయా, ఇంత వెరైటీ, ఇంత బ్యూటీ, ఇంత నావెల్టీ ఎందుకు ఇంత మాయ కంటే అది మాయ యొక్క గొప్పతనం. ఆ శనగపిండి గొప్పతనం అదంతా. ఎందుకంటే ఒకటే పండగలు వస్తున్నాయి కదా, భక్ష్యాలు చేస్తుంటారు, అప్పుడు మర్చిపోతారు వేదాంతం అని. మీరు పిండి వంటలు చేసేటప్పుడు కూడా నేనే గుర్తుకు, అది నా ప్లాన్. ఓకే, స్వామిని పండగలు వచ్చినాయి, అల్లుడు వచ్చాడు, కోడలు వచ్చింది, కూతురు వచ్చింది, పిండి వంటలు చేస్తూ మర్చిపోయినా స్వామిని ప్రశ్నోపనిషత్తు అనడానికి వీలు లేదు ఇప్పుడు అసలు. ఇంట్లో వాళ్ళు అడుగుతారు, ఏమిటే పండగలప్పుడు కూడా నీకు స్వామిని వారే గుర్తుకొస్తున్నారా, ఏం చేయమంటారు, శనగపిండి చెప్పారు స్వామిని వారు క్లాసులో అంటారు. మాయ కూడా అంతే. ఒకే మాయ అనేక రకాలుగా, అనేక రంగులు, అనేక రూపాలు, అనేక నామాలు, వస్తువుల రూపంలో కనపడుతున్నది. అంతా మాయా అన్నారు. జగమే మాయా అని అర్థం. తర్వాత ఈ ప్రాణులు అంటే ఈ ప్రాణం, దాని స్వరూపం ఏమిటి? ఈ ప్రాణం యొక్క స్వరూపం ఏమిటంటే, ఈ ప్రాణం అనేది 5 విధాలు, 5 విధాలుగా అది వ్యక్తమవుతుంది. మొదటి ప్రాణమని, 2 అపానమని, 3 వ్యానం, 4 సమానము, 5 ఉదానము
5 రకాలుగా పనిచేస్తుంది ఒకే ప్రాణం. ఈ ప్రాణం 5 రకాలుగా పనిచేసే ప్రాణం శరీరంలో 5 ప్రదేశాల్లో ఉంటుంది. 5 ప్రదేశాలలో ఈ ప్రాణం 5 రకాలుగా పనిచేస్తూ ఉండి ఈ శరీరాన్ని నిలుపుతున్నది. ఎక్కడెక్కడ పనిచేస్తుంది అన్నారు. మొదట ప్రాణం అనేటువంటిది ముఖంలో, తలలో అన్నమాట. తలలో ముక్కు రంధ్రాలు ఉన్నాయి కదా, ఇక్కడ పనిచేస్తుంది ప్రాణం. ఈ నాసికా పుటం నుంచి పనిచేస్తూ లోపలికి వెళుతుంది అని అర్థం. ఈ ప్రాణం, దీన్ని ముఖ్య ప్రాణ అంటారు. ఈ తలలో ఉన్న ఒక ప్రాణం ముఖ్య ప్రాణం. అందుకనే వెంటిలేటర్లో పెడతారు. బయట గాలి, లోపల గాలి పనిచేయకపోతే ఈ ముక్కు రంధ్రాలు బయట నుంచి గాలి తీసుకోవాలి. చూసారా, ఇప్పుడు గాలి తీసుకుంటున్నాం మనం. ఒక్కొక్కసారి శక్తి లేక, బయట గాలిని తీసుకునే శక్తి లేకపోతే ఈ శరీరం పడిపోతుంది. అందుకని ఏం చేస్తారంటే వెంటిలేటర్లో పెడతారు. పాపం వెంటిలేటర్లో పెట్టి హాస్పిటల్లో ఉంచి గాలిని ఎక్కిస్తూ ఉంటారు. అది కనుక తీసేశారంటే పల్స్ కొలాప్స్ అంటారు. అంటే ఇప్పుడు మనం ఎంతటి శక్తితో ఈ శరీరం నిలిచున్నదో చూడండి. మనం తీసుకుంటుంటేనే మనకు దాని విలువ తెలియలే. వేలకు వేలు అవుతుంది. వెంటిలేటర్ కనుక పెడితే, ఆక్సిజన్ సిలిండర్ పెడితే, ట్యూబులు పెడితే ముక్కులో వేలకు వేలు కలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఏమన్నా పైసా ఇవ్వకుండా మనం గాలి తీసుకుంటున్నాం 24 గంటలు. అందుకని నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. చూసారా ఎందుకు నమస్కారం చేయాలో మనం? అందుకని చేస్తాను నమస్కారం. అందుకని అది తెలిసి చేస్తే అర్థం ఉంటుంది. ఇది ముఖ్య ప్రాణ. శ్వాసక్రియ అంటాం. శ్వాసక్రియ ప్రాణం అనేటువంటిది తలలో ఉంటుంది. రెండవ ప్రాణం అపానం. అపానం అనే ప్రాణము విసర్జన క్రియ చేస్తూ ఉంటుంది. క్రింది భాగంలో, శరీర క్రింది భాగంలో విసర్జన క్రియ. మూత్రం, మలం ఇవన్నీ కూడా బయటికి పంపించడం అన్నమాట. అది కూడా సరిగా పనిచేయకపోతే మళ్ళీ అగైన్ ఐసీయూఏ. అన్నిటికీ ఐసీయూఏ. ఈ 5 ప్రాణాల్లో ఏ ఒక్కటి పని చేయకపోయినా ఐసీయూ అంటాను. ఐసీయూ అంటే ఏమిటో తెలుసా? డాక్టర్ గారు వచ్చి చూస్తూ ఉంటారనమాట. ఐసీయూ అంటుంటారు. ఎప్పుడు మెడికల్ కేర్, అక్కడ నర్సు కానీ డాక్టర్ కానీ ఎవరో ఒకళ్ళు ఉంటూనే ఉంటారనమాట. అందుకని ఐసీయూ అని పెట్టారు పేరు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి మన పరిభాష ఐసీయూ. అందుకని డాక్టర్ గారు వచ్చి ఐసీయూ టుమారో అంటారు. అదే జనరల్ వార్డులో అయితే రారు. క్యాజువాలిటీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోనే వస్తారు. అదనమాట. ఈ ప్రాణం విసర్జన క్రియ పని చేయకపోయినా కష్టమే. మూడవది రక్త ప్రసార క్రియ, వ్యాన ప్రాణం. శరీరం అంతటా ఉంటుంది అది. దాని ప్రదేశం ఎక్కడ? శరీరం అంతటా కూడా వ్యాపించి ఉంటుంది. రక్త ప్రసారణ క్రియ జరిగేది. శరీరం అంతా వ్యాపించి ఉండే ప్రాణం వ్యాన ప్రాణము. ఇప్పుడు మన శరీరంలో రక్త ప్రసరణ జరుగుతున్నది. రక్త ప్రసారం జరుగుతూనే ఉన్నది. జరగకపోతే ఏమో తెలుసా? తిమ్మిరి పట్టిపోతుంది. తిమ్మిరి పట్టిపోయి మొద్దుబారిపోయి చివరికి పచ్చగా అయిపోతుంది కాలు, చెయ్యి కూడా. అందుకని ఈ శరీరం ఇట్లా నిలుస్తున్నది అంటే రక్త ప్రసారం వల్ల. రక్త ప్రసారణం జరుగుతున్నది అంటే వ్యాన ప్రాణం వల్ల. అర్థమైందా? అందుకనే ప్రాణానికి అమ్మా ప్రాణదేవత నమస్కారం. నాలుగవది సమాన ప్రాణ జీర్ణకోశంలో ఉంటుంది. ఉదర భాగంలో, మధ్య భాగంలో ఉండి ఆహారాన్ని జీర్ణం చేస్తూ ఉంటుంది. సమాన ప్రాణం జీర్ణం చేయించి గాలి, ఫ్యానింగ్ అన్నమాట. మీరు ఉడకబెట్టేటప్పుడు కూరలు అవన్నీ కూడా నిప్పు బాగా గాలి రావాలి కదా, అందుకని బాగా విసురుతాం. విసిరి బాగా మంట రావాలి. అదేవిధంగా ఇక్కడ కూడా పొట్టలో బాగా విసురు ఉంటున్నాడు జీర్ణక్రియ. దాన్ని ఏమంటారు? జఠరాగ్ని. ఆ జఠరాగ్ని ఏం చేస్తుందంటే బాగా ఆకలిని పుట్టిస్తుంది అనమాట. పుట్టించగానే ఇది జీర్ణం చేసి ఈ ప్రాణం, సమాన ప్రాణం, ఆ జీర్ణమైన దాన్ని అందరికీ కొంచెం 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 శక్తిని పంపిస్తుంది అనమాట శరీరానికి. అందుకనే శక్తి వస్తుంది. క్లాసుకి వస్తాం, రాస్తాం. 3 రోజులు ఉపవాసం చేసి రండి. 3 రోజుల స్వామిని 3 గంటలు కూడా తినకుండా ఉండలేము కదా. 3 గంటలు ఖాళీ ఇస్తేనే నకనకలా ఆడుతూ ఉంటుందన్నారు.
అది సమాన ప్రాణ సమానంగా శరీరంలో శరీర మధ్య భాగంలో మధ్యప్రదేశ్లో పనిచేస్తూ ఉన్నది. మనకు తెలియదు పాపం అది చేస్తున్నది. మన ఇష్టం వచ్చినట్టు డంపు చేస్తూ ఉంటాం. తినేవి తినకూడనివి అన్నీ పోసి లోపల ఈ పాపం ఏం చేస్తున్నదో దానికి మన ఇష్టం వచ్చినప్పుడల్లా తింటున్నాం. అది దానికి ఏం చేస్తున్నదో ఏమిటో మనకే తెలియదు పాపం. కొంచెం కొంచెం ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఓహో అని తెలుస్తుంది అంతే. అంతవరకు మనకేం తెలియదు లోపల జరిగేది. ఐదవ ప్రాణం శరీరంలో అంతటా ఉంటుంది. ఇది కూడా ఉదాన ప్రాణం అంటారు. శరీరం అంతటా వ్యాపించి ఉంటుంది. ఇదేం చేస్తుంది? రక్షణ, శరీర రక్షణానికి ఉపయోగపడుతుంది. శరీరాన్ని రక్షిస్తుంది ఉదాన ప్రాణం. పోవడానికి ఇంకా రక్షణ వద్దు ఈ శరీరానికి అన్నప్పుడు బయటికి వెళ్ళిపోతుంది ఉదాన ప్రాణ. బయటికి వెళ్ళిపోతుంది అనమాట. అది వెళ్ళిపోగానే దీనికి రక్షణ పోయినట్లే. ఇది రక్షణకి పోవడానికి ఉపయోగపడే ప్రాణం ఉదాన ప్రాణం. అది కూడా శరీరం అంతటా వ్యాపించి ఉంటుంది. కనుక ఇవన్నీ కూడా పంచప్రాణాలు. ఇది ఈ ఆధ్యాత్మిక శరీరాన్ని రక్షిస్తున్నది. మరి ఈ బాహ్య ప్రపంచంలో ఎలా ఉంది ఈ ప్రాణం అంటే సమష్టి ప్రాణం చెప్పాలి కదా. మరి సమష్టి ప్రాణం హిరణ్య గర్భుడు. ఆయన ఈ శరీరంలో ప్రాణరూపంలో ఉన్నాడు 5 విధాలుగా. మరి బాహ్యంగా ఎట్లా ఉన్నాడు అంటే పిప్పలాద మహర్షి చెప్తారు, అగ్ని రూపంగా ఉన్నాడు ఆయన. అగ్నిశక్తి. అందుకని జాఠర అగ్ని అన్నాం చూడండి. బయట అగ్ని, అగ్ని రూపం, అగ్నిశక్తి, వాయుశక్తి, అది ప్రాణమే. వాయుశక్తి, వాయువే కదా వస్తున్నది లోపలికి రెస్పిరేటరీ సిస్టంలోకి. సమానంలోకి ఏమున్నది? అగ్ని. అందుకే కడుపులో మంట అంటాం చూసారా, మంట అంటాం చూసారా, అగ్నిశక్తి అని అర్థం. అగ్నిశక్తి, వాయుశక్తి, జలశక్తి, జలశక్తి, పృథివీశక్తి, సూర్యశక్తి, వీటి ద్వారా బాహ్య ప్రపంచాన్ని కూడా ఈ ప్రాణం నిలుపుతున్నది. ఈ బాహ్య ప్రపంచం అంతా ఎట్లా నిల్చున్నది? వాయుశక్తి ద్వారా, పృథివీశక్తి ద్వారా, అగ్నిశక్తి ద్వారా, జలశక్తి ద్వారా, సూర్యశక్తి ద్వారా, ఈ 5 శక్తుల ద్వారా ఇక్కడ నిల్చున్నది బాహ్య ప్రపంచం. సరే, బాగుందండి. ఇది ఎలా బయటికి పోతుంది అన్నాడు. ఏముంది, జ్ఞాని అయితే బయటికి పోదు, అజ్ఞాని అయితే బయటికి పోతుంది అన్నాడు. జ్ఞాని అయిన వాడికి ఈ ప్రాణం ప్రయాణం చేయదు, బ్రహ్మలో కలిసిపోతుంది, ఏకమైపోతుంది బ్రహ్మలో. కానీ అజ్ఞానికైతే బ్రహ్మలో ఐక్యాన్ని చెందకుండా వీడి కర్మ ప్రకారం చివరి ఏం ఆలోచించాడు చనిపోయే ముందు అది చూసి ఆ మార్గం గుండా వెళుతుందట ప్రాణం వెళ్ళేటప్పుడు. అప్పుడు ఏమవుతుందట, అన్ని బలహీనపడతాయి. ఈ ప్రాణం బయటికి వెళ్ళేటప్పుడు కళ్ళు సరిగ్గా కనపడవు, చెవులు వినపడవు. బయటికి వెళ్ళేటప్పుడు అనమాట ఇదన్నీ సిగ్నల్ అనమాట. ఓ వెళ్ళిపోతున్నారు అని అర్థం. నెమ్మదిగా వెళ్ళిపోతుంది ప్రాణం. ఆ వెళ్ళేటప్పుడు చేతుల పైకి లేవవు, కాళ్ళు కదలవు, శ్వాస తగ్గిపోతూ ఉంటుంది, కళ్ళు బయర్లు కమ్ముతూ ఉంటాయి, చెవులు వినపడవు, జలం ఉండదు, అంటే జలతత్వం ఉండదు, వాయుతత్వం ఉండదు, అగ్ని చల్లబడుతూ ఉంటుంది శరీరం. ఇవన్నీ లక్షణాలు కనపడతాయి నాయన ప్రాణం బయటికి వెళ్ళేటప్పుడు అన్నారు. అది ఉదాన ప్రాణం అనమాట. వెళ్ళిపోయే ప్రాణం ఉదాన ప్రాణం. మిగతా ప్రాణాలన్నీ కూడా లాక్కెళ్ళిపోతుందన్నమాట. అందరూ వచ్చేయండి, నేను వెళ్ళిపోతే ఇంకా మీరేం చేస్తారు ఇందులో అని చెప్పి ఉదాన ప్రాణం అందరినీ తీసుకొని వెళ్ళిపోతుంది. అలా బయటికి వెళ్ళేటప్పుడు ఏమవుతుందట, ఆ చివరి ఆలోచన ఏదున్నదో ఆ ఆలోచన ప్రకారంగా బల్లి గురించి ఆలోచిస్తే బల్లి అయి పుడతాడు, ఏనుగు గురించి ఆలోచిస్తే ఏనుగు అయి పుడతాడు, నల్లి గురించి ఆలోచిస్తే నల్లి అయి పుడతాడు, ఆవు గురించి ఆలోచిస్తే ఆవు అయి పుడతాడు, భగవంతుని గురించి ఆలోచిస్తే బ్రహ్మలోకానికి వెళ్తాడు ఉపాసన చేస్తే. ఆ చివరి సమయంలో చెయ్యడు కదా, అబ్బాయి అమ్మాయి గుర్తుకొస్తుంటారు, వీలునామాలు, ఆస్తి పంపామాలు లేదా ఇవన్నీ వస్తాయి మనిషికి. భగవంతుడు ఎక్కడ గుర్తొస్తాడు? వస్తే మంచిది. ఈశ్వరు ఉదాన ప్రాణ అజ్ఞానికి ఇలా బయటికి వెళ్ళి ప్రపంచంలో మళ్ళీ పుట్టడానికి కారణం అవుతుంది అని అర్థం. పై లోకాలకు వెళ్తాడు, వెళ్ళి కొంతకాలం ఉండి మళ్ళీ తిరిగి వస్తాడనమాట. అది జ్ఞాని అయితేనేమో బ్రహ్మలో కలిసిపోతాడు, ఐక్యమైపోతాడు. మనిషిగా చనిపోయినాడు అనుకోండి, దోమల్ని చంపి 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 చివరికి దోమగా పుడతాడు.
ఎందుకంటే ఆ దోమగా పుట్టంగానే ఆ దోమని ఏం చేస్తుందంటే అది మనిషి చేత చంపబడుతుంది, మళ్ళీ మనిషిగా పుడుతుంది, మళ్ళీ మనిషి చేత చంపబడుతుంది అనమాట. ఊరికి ఉదాహరణకి చెప్తున్నాను. బ్యాట్ పెట్టుకుని చంపుతున్నాం కదా, అది అంటుంది నన్ను చంపుతావా, నేను నిన్ను చంపుతాను నెక్స్ట్ జన్మలో అని చెప్పి అది మనిషి అయిపోయి, ఏమో ఎవరికి తెలుసు దానికి పుణ్యం, మనిషి జన్మ ఎత్తే పుణ్యం ఉందనుకోండి, అది మనిషి జన్మ అయిపోయి వాడు నన్ను చంపిన వాడు ఎక్కడున్నాడు అని చెప్పి వీడు చంపడం వల్ల వీడికి దోమై పుట్టాడు వీడు కనుక వాడు దోమై కాగానే లాస్ట్ జన్మలో నన్ను చంపావు కదని చెప్పి నిన్ను కూడా చంపుతానండి. భయపడవాకండి, ఊరికే చెప్తున్నా. స్వామిని నిజంగానా కదా ఏదన్నా అనుకోండి, యథాకర్మ యథాశ్రుతం. ఏ కర్మ చేస్తే ఆ కర్మ మనం అనుభవించాలి అంటారు. అందుకని సాధ్యమైనంత వరకు ప్రాణులకు హాని చేయకుండా ఉండాలి. సాధ్యమైనంత వరకు దోమలు వచ్చి పీకుతూ ఉంటే బ్యాట్ లేకుండా ఎట్లుంటారు మరి. అందుకని చంపిన తర్వాత ఏం చేయాలంటే క్షమించు నాయన అని అన్నాడు. అందుకని మన వాళ్ళు చెట్లు కొట్టేటప్పుడు చెట్లు అడ్డంగా ఉంటాయి, విపరీతంగా పెరుగుతాయి. అందుకని కొట్టకుండా ఉంటామా? గ్రీన్ వరల్డ్ అని చెప్పి ఈ చెట్లు మీద పడితే విరిగి తలకాయ మీద పడితే ఏం చేస్తాం? అందుకని కొట్టాలి కదా. వెనకటి రోజుల్లో వాళ్ళు కొట్టే ముందు పూజ చేసి ఆరతిచ్చి క్షమించవలసింది, మేము నిన్ను నరుకుతున్నాము, మమ్మల్ని క్షమించవలసిందని చెప్పి ప్రార్థించి మరీ నరికేవాళ్ళు చెట్టుని. ఎందుకంటే ఒక చెట్టుని కనుక నరికితే దాని వంశాన్ని మనం పోగొట్టినట్టే కదా. అందుకనే మన వాళ్ళ నమ్మకం ఏంటంటే నువ్వు కనుక చెట్టును నరికితే నీకు సంతాన ప్రాప్తి ఉండదు, ఎవరైతే నరుకుతారో వాళ్ళకి సంతాన ప్రాప్తి ఉండదు అని చెప్పి నమ్మకం. ఎందుకంటే దాని సంతానాన్ని నువ్వు పోగొడితే నీకు సంతానం కలుగుతుందా? ఏ కర్మ చేస్తే ఆ కర్మ నువ్వు అనుభవించాలి కదా అని చెప్పి మన వాళ్ళు అంతటి పూజలు చేసేవాళ్ళు. అందుకని ఏదైనా పొరపాటున దోషాలు జరిగితే కూడా పంచశూన అంటారు చూడండి. మనం స్టవ్ వెలిగించేటప్పుడు, చిమ్మేటప్పుడు, పిండి రుబ్బేటప్పుడు ఇవన్నీ మనకు అనివార్యం, వాటిని మార్చలేము. అలా జరిగేటప్పుడు మనం ప్రార్థన చేయాలి. అందుకని పంచమహాయజ్ఞాలు చేస్తే పంచశూన వినశ్యతి. పంచమహాయజ్ఞేన పంచశూన వినశ్యతి. ఎందుకు పంచమహాయజ్ఞాలు చేయాలని చెప్పేది? మనకు కొన్ని అనివార్య కారణాల వల్ల చేయాల్సి వస్తుంది ఇవన్నీ కూడా. అలా చేసేటప్పుడు వాటి పాపం తగలకూడదు కదా మనకు. అందుకని మనం కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వా అపరాధం విహితమహితం వా సర్వమేత క్షమస్వ అని చెప్పి ప్రార్థన చేస్తాం. ప్రతిసారి చేస్తుండే ఏ జన్మలో ఎప్పుడెప్పుడు ఏమేం చేసామో తెలియదు కదా. అందుకని రోజు ప్రార్థన తప్పనిసరిగా చేయాలి. భార్య చేస్తే చాలని చెప్పి భర్త కూర్చోకూడదు, భర్త చేస్తే చాలే అని చెప్పి భార్య కూర్చోకూడదు. ఇద్దరు కొంచెం చేయాలి. ఆయన ఎలాబరేట్గా చేస్తాడు, ఈవిడ చేయాల్సిన భాగం ఈమె చేయాలి, ఆయన చేయాల్సింది ఆయన చేయాలి. ఆయన కోసం ఈయన తినకుండా ఉంటున్నాడా, ఈమె తింటే ఆయన తినకుండా ఉంటున్నాడా? ఇద్దరు తింటున్నారా లేదా? అట్లాంటివి గుర్తు చేయాలి అప్పుడప్పుడు. ఓకే, ఇది మూడవ ప్రశ్న దీంతో అయిపోయింది. కనుక 2 అధ్యాయాలు కూడా మనకు ప్రాణం గురించి చెప్తున్నాయి అన్నమాట. 4వ ప్రశ్న, ఇందులో 11 మంత్రాలు ఉన్నాయి. గార్గ్య శిష్యుడు గార్గ్యుడు స్వప్నం సుషుప్తి గురించి ప్రశ్న వేస్తాడు. తర్వాత ఆత్మ గురించి, సాక్షి గురించి ప్రశ్నలు. మొదటి ప్రశ్న ఏమి వేస్తాడంటే, కలలో మేలుకునేవి ఏమిటి? కల వచ్చినప్పుడు మనిషికి ఏవేవి మేలుకొని ఉంటాయి అన్నాడు. దానికి పిప్పలాద మహర్షి, కలలో మనసు ఒక్కటి మాత్రమే మేలుకొని ఉంటుంది, తనలో ఉన్న ఆలోచనలన్నింటినీ కూడా అట్లా బహిర్గతం చేస్తూ ఉంటుంది. ఇంద్రియాలు, కళ్ళు, చెవులు, ముక్కు ఇవన్నీ కూడా పనులు చేయవు. ప్రాణము, మనస్సు మాత్రమే స్వప్నంలో పనిచేస్తుంటాయి. కలకనేటప్పుడు ప్రాణం పనిచేస్తుంది, 5 ప్రాణాలు పనిచేస్తూ ఉంటాయి. తర్వాత మనస్సు పనిచేస్తూ ఉంటుంది. మనస్సులో ఉన్న ఆలోచనలన్నీ ప్రొజెక్ట్ చేయాలి కదా, బహిర్గతం చేయాలి, థ్రోన్ అవుట్. అందుకని మనస్సు మాత్రం పనిచేస్తుంది. బుద్ధి, ఇంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ పనిచేయవు. ఇది స్వప్నంలో ఎవరెవరు పనిచేస్తారంటే మనస్సు, ప్రాణం మాత్రమే. 2వ ప్రశ్న ఏం వేస్తాడంటే, ఈ మనస్సు ఎలా సుషుప్తిని ఎవరు తెలుసుకుంటున్నారు? అది 3వ ప్రశ్నకి. 2వ ప్రశ్న, ఈ యొక్క స్వప్నాన్ని
స్వప్నం ఎలా ఎవరు ఏమిటి తెలుసుకుంటున్నారన్నప్పుడు చైతన్య సహిత మనస్సు ప్రాణం రెండు కూడా మనస్సే సబ్జెక్ట్, మనస్సే ఆబ్జెక్ట్. అది స్వప్నం యొక్క విశేషం. ప్రాణం ఉంది, మనస్సు ఉన్నది. ప్రాణం ప్రాణం పనిచేస్తున్నది. మనస్సు ఏం చేస్తున్నది? స్వప్న వస్తువుల్ని సృష్టి చేస్తున్నది. మనస్సే స్వప్నాన్ని చూస్తున్నది. మనస్సే స్వప్నాన్ని చూస్తున్నది. సృష్టి చేసింది ఎవరు? వస్తువులని మనస్సే. కనుక మనస్సే సబ్జెక్టు, మనస్సే ఆబ్జెక్ట్. కనుక ఈ మనస్సే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అయినప్పుడు దీనికి ఆధారం ఏమిటి అంటే చైతన్యం. చైతన్యంతో కూడినటువంటి చైతన్య సహితమైన మనస్సు ప్రాణము కలిసి, ఇద్దరు కలిసి, అంటే ప్రాణం ఉంటేనే కదా మనస్సు కలగంటుంది. కనుక కళ రావాలి అంటే ప్రాణం ఉండాలి. ప్రాణం ఉన్నది, చైతన్య సహితమైన మనస్సు పనిచేస్తుండడం వలన ఆ మనస్సు అనేది తానే ఆ వస్తువుని సృష్టిస్తున్నది. ఇది స్వప్నం యొక్క విశేషత. మూడవది ఏంటి ప్రశ్న అంటే, ఈ నిద్రలో సుషుప్తిలో ఎవరు మేలుకొని ఉన్నారు, ఎవరు చూస్తున్నారు, ఎవరు తెలుసుకుంటున్నారు అన్నారు. ప్రాజ్ఞ అన్నారు. సుషుప్తిలో మంచి నిద్రలో, గాఢ నిద్రలో మనస్సు కూడా కలలు లేని స్థితి, మనస్సు కూడా పనిచేయదు. మనస్సు పనిచేయని స్థితిలో అప్పుడేమవుతుంది? కారణ శరీరం మాత్రమే ఉంటుంది. అదే మనస్సు పనిచేయని స్థితే కారణ శరీరం. కారణ శరీరం నిద్రలో పనిచేస్తూ ఉంటుంది. అది కారణ శరీరంతో పాటు ఎవరెవరు ఉన్నారు అంటే చైతన్యం నిద్రను అనుభవిస్తూ ఉంటుంది. ఈ చైతన్యం అనేటువంటి సాక్షి చైతన్యం నిద్రను అనుభవిస్తూ ఉంటుంది. అంటే నిద్రను తెలుసుకుంటూ ఉంటుంది. నేను హాయిగా నిద్రపోతున్నాను, నాకేమీ తెలియదు అని చెప్పి సాక్షి చైతన్యం ఆత్మ, ఆ ప్రాజ్ఞుడు, కారణ శరీరం మనస్సు, అణిగిపోయిన మనస్సు, కారణ శరీరం, ఈ చైతన్యం కలిసి ఆ నిద్రలో ఉంటాయి అన్నమాట. అంటే మనస్సు పొటెన్షియల్గా ఉంటుంది. అంటే డిజాల్వ్ అయినటువంటి మనస్సు కారణ శరీరం, అంటే అజ్ఞానం. కారణ శరీరం అంటే ఏముంటుంది? అజ్ఞానం, అవిద్య. అది ఉంటుంది, చైతన్యము ఉంటుంది. అది సాక్షి చైతన్యం అంట. అక్కడ మనకు బాగా వ్యక్తం అవుతుంది. ఇక్కడంటే కళలో వ్యవహారం చేసేటప్పుడు తెలియదు కనుక మనకు అది అంతగా వ్యక్తం కాదు. మంచి నిద్రలో ఉన్నప్పుడు మన అందరం కూడా నిద్రలో ఆత్మస్వరూపంలోకి వెళ్ళిపోతాం, మన స్వరూపంలోకి వెళ్ళిపోతాం మనం. కానీ అజ్ఞానంలో ఉన్నాం కనుక అక్కడ మనకు తెలియదు. ప్రతి వాళ్ళం రోజు ఎక్కడికి వెళ్ళి వస్తాం తెలుసా? మన ఇంటికి వెళ్ళి వస్తున్నాం, బ్రహ్మస్వరూపం వెళ్ళొస్తాం అన్నమాట. ఇది చెప్పారు. ఇంతటితో 7 నుంచి 11 మంత్రాల వరకు చాలా ముఖ్యమైన మంత్రాలు అన్నమాట. ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పి 7 నుంచి 11 వరకు ఏం చెప్పారంటే, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ 3 అవస్థలు కూడా చైతన్యమే తెలుసుకుంటున్నది, సాక్షి చైతన్యమే తెలుసుకుంటున్నది అని అర్థం. అవస్థాత్రయ సాక్షి చైతన్యం. త్రిపుటి అంటాం, సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, ఇన్స్ట్రుమెంట్. తెలుసుకునేవాడు, తెలుసుకోబడే వస్తువు, ఎలా దేని ద్వారా తెలుసుకుంటావు అది ఇన్స్ట్రుమెంట్. ఇవన్నీ 3 కూడా ఆత్మ చైతన్యం మీద ఆధారపడి ఉన్నాయి. ఆత్మ చైతన్యం మీదనే ఆధారపడి ఉన్నాయి ఈ 3 కూడా. ఎవరైతే ఈ విషయం తెలుసుకుంటారో, జాగ్రత్త స్వప్న సుషుప్తిషు స్ఫుటతరా యా సంవిత్ విజృంభతే. జాగ్రత్త అవస్థను తెలుసుకునేవాడిని నేనే, స్వప్నావస్థని తెలుసుకునేవాడిని నేనే, నిద్రావస్థని తెలుసుకునేవాడిని నేనే. ఆ నేను ఆత్మస్వరూపం, అవస్థాత్రయ సాక్షి, విట్నెస్సర్ ఆఫ్ 3 అవస్థాస్. ఒక అవస్థలో మరొక అవస్థ లేదు కదా. జాగ్రత్త అవస్థలో కళ లేదు, కళలో నిద్ర లేదు, నిద్రలో కళ లేదు, నిద్రలో జాగ్రత్త అవస్థ లేదు, కళలో జాగ్రత్త అవస్థ లేదు. కానీ ఈ 3ంటిని తెలుసుకునేవాడు అన్ని అవస్థల్లో ఉన్నాడా లేదా? ఆ తెలుసుకునేవాడు ఎవరు? నేనే కదా. అప్పుడు నేను ఎవరిని? సాక్షిగా 3 అవస్థలను చూస్తున్నాను. ఆ వాడే ఆత్మ చైతన్యం. ఆ ఆత్మ నేనే, శరీరాన్ని కాదు, మనస్సుని కాదు. ఇది ఆత్మ చైతన్యం అని తెలుసుకోవాలి. ఇలా తెలుసుకున్నవాడు సర్వజ్ఞుడు అన్నాడు. ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం.
ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు సర్వజ్ఞులు అవుతారు. అన్నీ తెలిసిన వాళ్ళతో సమానం. దీనితో 4వ ప్రశ్నకి సమాధానం కూడా అయిపోయింది. చాలా ముఖ్యమైన పోర్షన్ అన్నమాట. తర్వాత 5వ ప్రశ్న ఓంకార ధ్యానం. ఈ 4వ ప్రశ్న ఎవరు వేశారంటే గార్గ్యుడు, చెప్పాను కదా. 5వ ప్రశ్న, ఇందులో 7 మంత్రాలు ఉన్నాయి. సత్యకాముడు ప్రశ్నిస్తాడు ఇప్పుడు. ఈ ఓంకార ఉపాసన వలన ప్రయోజనం ఏమిటి, ఓంకార ఉపాసన ఎలా చెయ్యాలి, దానివల్ల ప్రయోజనం అడిగితే, ఓంకారంలో అకార ఉపాసనం, ఉకార ఉపాసనం, నకారం పాక్షికంగా చేస్తే చాలా కొంచెం అపరబ్రహ్మ జ్ఞానమే వస్తుంది. కానీ పూర్ణ ఓంకారాన్ని కనుక చేస్తే, ధ్యానం చేస్తే పరబ్రహ్మ జ్ఞానం వస్తుంది. అంటే పరబ్రహ్మం అంటే ఏమిటి, ఉపాసన, ఓంకార ఉపాసన చేస్తే బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడి నుంచి క్రమముక్తిని పొందుతాడు అని అర్థం. లేకపోతే అకార ఉకార మకారాలు పాక్షికంగా ఒక పక్షంగా చేస్తే పూర్ణ ఫలం రాదు అని చెప్పి ఓంకార ఉపాసన గురించి సమాధానం ఇస్తారు పిప్పలాద మహర్షి సత్యకాముడికి. తర్వాత 6వ ప్రశ్న, అంటే ఓంకారం ఫుల్గా ఉపాసన అంటే విరాట్, హిరణ్యగర్భ, అంతర్యామి, అకార ఉకార మకారాలు మొత్తం కలిపి సమస్త విశ్వాన్ని ఉపాసన చేస్తే ఈ విశ్వానికి కారణం పరమేశ్వరుడనే ఉపాసన చేస్తే ఆ వ్యక్తికి బ్రహ్మలోక ప్రాప్తి అని అర్థం. అంటే అంత చేస్తే జ్ఞానం రాదా అన్నారు. ఉపాసన వల్ల జ్ఞానం ఎట్లా వస్తుంది, రాదు కదా. అందుకని సో 5 ప్రశ్నలు అయిపోయినాయి. ఇప్పుడు 6వ ప్రశ్న, చాలా ముఖ్యమైన ప్రశ్న. సుకేశుడు అడుగుతున్నాడు. ఇందులో కూడా 8 మంత్రాలే ఉన్నాయి, కానీ అన్ని మంత్రాలు ముఖ్యం. 2 నుంచి 6 మంత్రాల వరకు ముఖ్యమైన మంత్రాలు. షోడశకళ పురుషుడిని గురించి చెప్పమన్నాడు. నాకు షోడశకళ పురుషుడి గురించి చెప్పండి అని అడిగితే, ఏం లేదు నాయన, బ్రహ్మమే నిర్గుణం బ్రహ్మం ఈ జగత్తుగా వ్యక్తమవుతాడు నామరూపాలతో, 16 కళలతో వ్యక్తమవుతాడు. బ్రహ్మమే కారణం, జగత్తు కార్యం. ఈ జగత్తు కార్యం అనేది కారణం కంటే వేరుగా ఉండదు కదా. కారణమే కార్యంగా కనపడుతున్నది కదా. మట్టే కొండగా కనపడుతుంది, బంగారమే ఆభరణాలుగా కనపడుతున్నది. కనుక బ్రహ్మమే, పరమాత్ముడే, ఆ భగవంతుడే నిర్గుణం బ్రహ్మ ఈ ప్రపంచంగా కనపడుతున్నాడు 16 కళలతో. ఆ 16 కళలు ఏమిటో చెప్పాము మనం, మొన్ననే చూసాం. అటువంటి పరబ్రహ్మ ఈ జగత్తుగా వ్యక్తమవుతున్నాడు. అంటే బ్రహ్మ లేకుండా ఈ ప్రపంచం ఉండదు, కారణం లేకుండా కార్యం ఉండలేదు. కనుక బ్రహ్మే జగత్ కారణం, బ్రహ్మమే జగత్తుగా కనపడుతున్నాడు. జగత్తు మరొక పేరు బ్రహ్మానికి, అంటే దేవుడికి మరొక పేరు. మాయా సహితం బ్రహ్మ జగత్, మాయను తీసేస్తే నిర్గుణం బ్రహ్మ. మిస్సెస్ పెళ్లి చేసుకుంటేనేమో జగత్ అవుతాడు, పెళ్లి చేసుకోకపోతే బ్రహ్మచారిగా నిర్గుణం బ్రహ్మగా ఉంటాడు ఆయన. కనుక కొంచెం చూద్దాం, ఆనందిద్దాం అని చెప్పి పెళ్లి చేసుకున్నాడు మాయాదేవిని. పెళ్లి చేసుకోగానే ఉంది, నామరూపాలన్నీ కుట్టి 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 పిల్లలు పుట్టినాయి. అందరు పుట్టేసరికి మాయలో పడిపోయినాడు అనమాట బ్రహ్మం కూడా. అది మాయా ప్రపంచం. మాయలో ఉంటూ మాయని జయించాలి. అది అలా జయిస్తే ఆ వ్యక్తి జ్ఞాని అవుతాడు. అందుకని 2 పదాలు వాడారు అక్కడ. ఎక్కడున్నాడు ఈ ఆత్మ, ఎక్కడున్నది కారణం, అక్షర షోడశకళ పురుషగా ఎక్కడున్నాడని వెతకవాకు. బయట ఈ ప్రపంచంలో ఎక్కడున్నాడని వెతకవద్దు. ఈ అస్మిన్ శరీరే, ఈ శరీరంలోనే, ఈ హృదయ గుహలోనే నేను 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 అంటూ లభిస్తున్నాడు. ఇహైవ అస్మిన్ శరీరే 2వ మంత్రంలో చాలా ముఖ్యమైన మంత్రం. పరిద్రష్ట 5వ మంత్రంలో చెప్పారు. నేనే అంతగా ఉన్నాను, అన్నిట్లో ఉన్నాను, అన్నీ నా రూపాలే, నేనే అంతటా ఉన్నాను. ఐఆమ్ ఆల్, నేనే అంతా ఉన్నాను. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. ఉపాసకుడైతే, భక్తుడైతే, జ్ఞాని అయితే అంతా బ్రహ్మమయం, సర్వం బ్రహ్మమయం, సర్వం బ్రహ్మమయం. బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. మరి ఉపాలన్నీ ఏమిటంటే
ఆయన యొక్క కదలికలు అవన్నీ కూడా, ఆయన యొక్క ప్రతిబింబాలే ఇవన్నీ, ఆయన రూపాలే ఇవన్నీ. ఆభరణాలు ఇన్ని ఉన్నాయి కదా అంటే అన్నీ బంగారమే కదా, అన్ని రూపాల్లో కనపడుతుంది అంతే. కనపడినంత మాత్రాన వేరే వేరే అయితే బంగారం కంటే ఏంటి, బంగారం కంటే వేరే అవుతాయా? ఏ గోల్డ్ షాప్కైనా వెళ్ళండి, మీరు ఇట్లా చూస్తారు, అబ్బా ఎన్ని ఆభరణాలు. ఆభరణాలు చూస్తున్నారా, బంగారం చూస్తున్నారా? ఆభరణాలు చూస్తున్నారా, బంగారం చూస్తున్నారండి? ఆభరణాలు లేవు, బంగారమే చూస్తున్నారు. బంగారమే చూస్తున్నారు, బంగారమే ఆభరణాలలాగా కనపడుతోంది. ఆభరణాలు లేవు అసలు. ఆలోచించండి ఒక్కసారి. ఆభరణాలు ఉన్నాయా బంగారం కాకుండా? ఎవరు ఉన్నది అక్కడ? బంగారమే. అదేవిధంగా ఇవన్నీ కనపడుతున్నాయి ఆభరణాలలాగా. మనుషులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పక్షులు, జంతువులు, మేకలు, పిల్లలు, ఇవన్నీ పిల్లులు, కుక్కలు అవన్నీ కనపడుతూ ఉంటే రకరకాలు కనపడుతున్నాయిట. రకరకాలుగా కనపడినా ఆ సత్తు చిత్తే ఆ నామరూపాల వెనుక ఉన్నది. అది తీసేస్తే ఏమీ లేదు అక్కడ, నామము లేదు, రూపము లేదు. క్లిప్పు ఉన్నది అన్నారు, మీరు క్లిప్పు తీసుకోండి, ఉన్నది అనేదాన్ని నేను తీసుకుంటా. మీ దగ్గరికి ఏమొస్తుంది? ఉన్న క్లిప్ వస్తుందా, లేని క్లిప్ వస్తుందా? నేను ఉన్నది అనే దాన్ని తీసేసుకున్నానండి, అప్పుడు మీ దగ్గరికి ఏ క్లిప్ వస్తుంది? నేను ఉన్నది అనే దాన్ని తీసేసిన తర్వాత క్లిప్పు ఉన్నది, ఆ ఉన్నది అనేదాన్ని నేను తీసుకున్నా, అప్పుడు ఈ క్లిప్ ఏమైపోతుంది? లేనిది అవుతుంది. లేనిదాన్ని మీరు ఎట్లా తీసుకుంటారు? ప్రపంచం మొత్తంలో ఉన్నది అనే దాన్ని తీసేసేయండి, అప్పుడు ప్రపంచం ఏమవుతుంది? లేనిది అయిపోతుంది. లేని ప్రపంచం కావాలా మీకు? ఉన్న ప్రపంచం కావాలా? లేని ప్రపంచం ఎవరికి ఉపయోగపడుతుంది? ఆ ఉన్నది అనేటువంటిదే పరబ్రహ్మ. మరి అక్కడ ఉన్నదండి, మరి ఇక్కడ నేను ఉన్నాను అని నేను ఉపయోగమా? లేను అని నేను ఉపయోగమా? ఉన్నాను అని నేను అందరికీ ఉపయోగం. ఈ ఉన్నాను తీసేస్తే నాలో నుంచి నేనేమైపోతాను? లేకుండా పోతాను. నేను లేకపోతే హస్బెండ్ ఏమని పిలుస్తాడు, పిల్లలు ఏమని పిలుస్తారు, ఏమని పిలుస్తారు? కనుక ఉన్నాను అన్నదిదా బ్రహ్మం. కనుక నేను ఉన్నాను అనేది నా నిజస్వరూపం. ఇలా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళ జ్ఞానాన్ని పొంది జీవన్ముక్తులై ఈ జన్మని సార్థకం చేసుకుంటారు. వేదాంతం చదివే స్టూడెంట్స్ అందరూ అని అర్థం. ఈ విధంగా చదివి ఈ గురువు గారి యొక్క మహత్యాన్ని, గొప్పదనాన్ని తెలుసుకొని ఆ గురువు గారికి నమస్కారాలు చేసి, పాదపూజ చేసి, ఆ గురు పరంపర మొత్తానికి కూడా వాళ్ళ ధన్యవాదాలు చెప్పుకొని ఆ గురువు గారిని స్తుతి చేస్తూ ఆయన దగ్గర నుంచి సెలవు తీసుకొని 6 శిష్యులు వెళతారు. ఇంతటితో ప్రశ్నోపనిషత్తు పూర్తయింది. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమదేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.